5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ హోబర్ట్లోని బెల్లెరివ్ ఓవెల్ వేదికగా జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మూడవ టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని ఇండియా భావిస్తోంది. ఈ పరిస్థితిలో పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, భారత జట్టులో చోటు చేసుకోవాల్సిన మార్పులేంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే బెల్లెరివ్ ఓవల్ పిచ్ సాధారణంగా ఆస్ట్రేలియాలోని ఇతర వేదికల మాదిరిగానే సమతుల్యంగా ఉంటుంది. కానీ పేస్ బౌలర్లకు ఇక్కడ కొద్దిగా అదనపు సహాయం లభిస్తుంది. హోబర్ట్ పిచ్ పై బంతి మొదట్లో బాగా స్వింగ్ అవుతుంది మరియు అదనపు బౌన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కొత్త బంతితో పేస్ బౌలర్లు తమ స్కిల్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి. ఆరంభం నుండి దూకుడుగాడితే వికెట్లు వద్దన్నా పడిపోతాయి. కాబట్టి యాంకర్ రోల్ పోషిస్తూ పరుగులు రాబట్టడం ముఖ్యం. మ్యాచ్ కొనసాగే కొద్దీ పిచ్ కొద్దిగా నెమ్మదిస్తుంది. స్పిన్నర్లు ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో తమ పాత్రను పోషించగలుగుతారు. అయితే ఇక్కడ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. బెల్లెరివ్ ఓవల్లో టీ20 ఇంటర్నేషనల్స్ లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 147గా నమోదైంది. ఇక్కడ మొత్తం 20 టీ20 మ్యాచ్లు జరగగా మొదట బౌలింగ్ చేసిన జట్టు 10 సార్లు, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక ఈ మ్యాచ్ వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ జరిగే సమయంలో 12 నుండి 16 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. మ్యాచ్ సమయంలో తేలికపాటి వర్షాలు కురిసి మ్యాచ్కు అంతరాయం కలిగిస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని ఓవర్లు కుదించే అవకాశం ఉంది. ఒకవేళ టైం బాగోలేక వరుణుడు విజృంభిస్తే మాత్రం మ్యాచ్ పూర్తిగా రద్దవుతుంది. కాకపోతే ప్రస్తుతానికైతే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మూడవ టీ20లో ఖచ్చితంగా గెలవాలి అని పట్టుదలగా ఉన్న భారత జట్టు తుది జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం జట్టులో 3 స్పిన్నర్లున్నారు. అక్షర్ పటేల్ ఎలాగూ ఆల్రౌండర్ కాబట్టి అతన్ని పక్కన పెట్టడం కష్టం. కుల్దీప్, వరుణ్లలో ఒకరిని పక్కన పెట్టి ఆ స్థానంలో హర్షదీప్ సింగ్ ను జట్లోకి తీసుకోవాలి. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై దూబే సరిగ్గా ఆడలేడు అనే విషయం చాలాసార్లు రుజువైంది. ఈ నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టి ఫినిషర్, మంచి ఫామ్ లో ఉన్న హార్డ్ హిట్టర్ రింకు సింగ్ ను జట్లోకి తీసుకోవాలి. మూడో మార్పు కింద సంజు సామ్సన్ కు విశ్రాంతి ఇవ్వాలి. సంజుకు మిడిల్ ఆర్డర్ పెద్దగా మంచి రికార్డు లేదు. కాబట్టి వికెట్ కీపర్ జితేష్ శర్మను తుది జట్టులోకి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా రింకు, జితేష్ రూపంలో 2 ఫినిషర్లు అందుబాటులో ఉంటారు. ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని కూడా జితేష్ శర్మను పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జితేష్ శర్మను పెద్దగా అవకాశం ఇవ్వలేదు. హర్షిత్ రాణాకు ఎలాగైతే టీ20 ప్రపంచ కప్ సమయానికి కొద్దిగా అయిన అనుభవం ఉండాలని జట్టు యాజమాన్యం భావిస్తుందో అలానే మిగతా ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. మూడవ టీ20 కోసం ఈ 3 మార్పులు చేస్తే బాగుంటుందా? ఇలా చేయడం ద్వారా ఇండియా గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.